హాయ్ అండి, వెల్కమ్ టు వసంత వైబ్స్. మీకు ఇక్కడ కనిపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చూసారు కదా, ఇవన్నీ చాలా పోషక విలువలు కలిగి ఉంటాయండి. మనం ప్రోటీన్ పౌడర్స్ బయట కొనుక్కొని తాగే కన్నా మనం ఇంట్లో మనమే చేసుకోవచ్చు కదా. సో మనకి ఏంటంటే బాదంలోని, పిస్తాల్లోని, కాజులో ఇట్లన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది. అది కాక హార్ట్కి మేలు చేసే ఉన్న పిస్తాల్లో ఇలా ప్రతి ఇంగ్రీడియంట్, ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచివి. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. బఠానీ, ఫ్రైడ్ చనాలు, పల్లీలు, ఇలాగ అన్నిట్లో మోస్ట్లీ సేమ్ సీడ్స్, నువ్వులు, వీటిలో అన్నిట్లోనూ కూడా హై ప్రోటీన్ ఉంటుంది కదా. సో మనం బయట మళ్ళీ కొనుక్కొని అవి తాగే కన్నా ఇవన్నీ 1 కప్ తీసుకోండి ఒక్కొక్కటి. అక్కడ మొత్తం మోస్ట్లీ 16 ఇంగ్రీడియంట్స్ వస్తాయి. పూల్ మక్కన, బాదం, కాజు, వాల్నట్స్, పిస్తా, అంజీర్ అది లాస్ట్లో వేసుకుంటాం. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్, ఫ్రైడ్ చెన్న, పల్లీలు, ఇవన్నీ బాగు చేసి వేసేసుకోండి. అందులోని అన్నీ జస్ట్ వేడి చేయండి. వేడి చేస్తే అదంతా కొంచెం దాంట్లోనే తేమంతా పోతుంది. ఈ గోంది ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది మాత్రం వాడద్దు మీరు, ఎందుకంటే ఇది సమ్మర్ కదా. వింటర్ టైంలో ఇది వాడుతుంది. అప్పుడప్పుడు చేసింది మీకు ఇప్పుడు పెడుతున్నాను. పూల్ మక్కన కూడా కొంచెం ఫ్రై చేస్తే అది క్రిస్పీ రావాలి. అలాగే ఎండు ఖర్జూరు ఉంటుంది కదా, మనం స్వీట్ కావాలి కాబట్టి అది వాడతాం. దాని బదులు ఇది వేసుకుంటే పటికి పంచదార కూడా వేసుకోవచ్చు. మనకి వీటిని అన్నిటిని కలిపి డ్రై రోస్ట్ చేసేసి, అంటే కొద్దిగా వేడి చేసి అవి గుండె అవ్వడానికి పొడిగా రాలాల. అలా వచ్చేంత వరకు వాటిని జస్ట్ కొద్దిగా హీట్ చేసేసి వాటిని అన్నిటిని కలిపి మిక్సీ వేసేసేయండి. వేసిన తర్వాత మీకు ఆ పౌడర్ వస్తుంది కదా, పౌడర్లోని మీరు డైరెక్ట్గా ఆ పౌడర్ని ఒక బాటిల్లోకి తీసుకొని పెట్టుకోవచ్చు. ఇలా పౌడర్ అయింది కదా, దీన్ని ఒక బాటిల్లోనే పెట్టుకోవచ్చు. కొన్ని ఏమో ఉండల కింద కూడా కట్టుకోండి. దాంట్లో ఏంటంటే ఖర్జూరం ఒకటి, అంజీర్ ఉంటుంది కదా, ఆ రెండు కూడా వేసేసి కిస్మిస్ వేసేసి ఒకసారి తిప్పేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది కదా అది. దాంట్లో ఈ పౌడర్లో మిక్స్ చేసేసుకుంటే డ్రైగా వస్తుంది. దాంట్లో మీరు నెయ్యి వేసి ఉండలు కట్టుకోవచ్చు. లేదంటే ఈ ఖర్జూరం ఎక్కువ మోతాదులో వేసుకుంటే ఖర్జూరాన్ని ఆ ఉండలుగా మీకు గీ తినేవాళ్ళు గావు గీతో చుట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఈ పౌడర్ని మనం మిల్క్లోని వాడుకోవచ్చు, స్మూతీస్లో వాడుకోవచ్చు, స్వీట్స్లో స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, అన్ని వైటమిన్స్ మనకు లభిస్తాయండి వీటిని తాగడం వల్ల. సో ఇంకా ట్యాబ్లెట్స్ అక్కర్లేదు.